నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. మొదటిగా ఆయన అధికారానికి నిన్ను నువ్వు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. అంటే అడ్డుగా ఉన్నటువంటి మార్గాలను దేవుడు ఏం చేస్తాడట? మీ ఎదుట మార్గం లేదు, కనుచూపు మేరల్లో దారి కనిపించటం లేదు, అన్ని ఆటంకాలే, అన్ని అడ్డులే అనేటటువంటి మార్గం గుండా నువ్వు వెళ్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటిపై నాకు అధికారాన్ని ఇవ్వు. నిన్ను నీవు నాకు లోపరుచుకో, నా చిత్తానికి లోపరుచుకో. నేనేం చేస్తానో తెలుసా? అప్పుడు నీ త్రోవలను నేను సరళం చేస్తాను. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రభువా, నీ చిత్తమే నా చిత్తం, నీ ఇష్టమే నా ఇష్టం అని ఒప్పుకో. అప్పుడు నీ ఎదుట ఉన్న ప్రతి అడ్డును, ఆటంకాన్ని తొలగించి పడేస్తా.